రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అంతారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అంతారం గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన మరిణి ఫుడ్స్ అండ్ ఫీడ్స్ నిర్వహిస్తున్న కంపెనీ నుంచి దుర్వాసనతో తాము అనారోగ్యాలకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మెరైన్ ఫుడ్స్ అండ్ సీడ్స్ ప్లాంట్స్ లో చికెన్, ఫిష్ వేస్టేజ్లు విడుదల చేస్తుండటంతో తాము అనారోగ్యాలు పాలవుతున్నామంటూ గ్రామస్తులు వాపోతున్నారు. ప్లాంట్ నుంచి వస్తున్న దుర్వాసనతో చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నామన్నారు. వ్యవసాయ భూమిలో ఈ వేస్టేజ్ ప్లాంట్ నడుపుతున్నారని, పొలాల్లో పనిచేసే సమయంలో భోజనం చేసే పరిస్థితి లేదన్నారు. వీటితో పాటు పర్యావరణం, కాలుష్యం పంట పొలాలపై, కూరగాయలపై ప్రభావం చూపుతుందన్నారు. అనేక సార్లు కంపెనీని మూసివేయాలని వినతి పత్రాలు ఇచ్చినా యాజమాన్యం స్పందించలేదన్నారు. తమ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ వేస్టేజ్ ప్లాంట్ను వెంటనే పూర్తిగా మూసివేయాలని, ఈ విషయమై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. హలో సార్, మాకు ఆ కంపెనీతో చాలా వాసన వస్తుంది. ముసలి వాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము దాన్ని బంద్ చేయవలసిందే సార్. అంటే దానికి తోడు రోగాలు వస్తున్నాయి. మాకు ఇంట్లో కూడా, ఊర్లో కూడా ఉండే తరబడి లేకుంటుంది. మేము ఎంత చేసినా కానీ వాళ్ళు కొన్ని రోజులు బంద్ చేస్తారు, కొన్ని రోజులు మళ్ళీ ఇస్తున్నారు. అది చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు. ఇప్పుడు సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అవుతుంది. 2-3 సంవత్సరాలు అవుతుంది. చేస్తేనే బాగుంటుంది సార్. మాకు బయటికి వెళ్తే పెద్ద వాసన సార్. దాంతో పబ్లిక్ కూడా పోయి దౌర్జన్యం చేసి అంటే బంద్ చేస్తామంటారు. మళ్ళీ అది కొన్ని రోజులు బంద్ చేస్తారు, కొన్ని రోజులు ఇచ్చి పెడతారు. మళ్ళీ ఎన్నో మాటలు మేము కంపెనీ కాడికి పోయినాక బంద్ చేస్తా అంటారు, బంద్ చేస్తలేడు. మార్నింగ్ వాక్ పోతుంటే కూడా మాకు వాసన వస్తుంది. పిల్లలకు, పెద్దలకు, ముసలిలకు కూడా రోగాలు వస్తున్నాయి. అలా కోళ్ళు అది వస్తాయి, పేగులు పొట్టు తీసుకొచ్చి వాళ్ళు మిషన్ వస్తారు. నైట్లో వస్తారు, మార్నింగ్ కూడా వస్తారు. దాంతో ఇబ్బంది ఉన్నాయి చాలా. ఫస్ట్ మాట ధర్నా చేసినాం, కానీ బంద్ చేశారు. బంద్ కావాలని చూస్తున్నాం. మా ఊరు తరఫు నుంచి కూడా మస్తు మంది పోయినాము. పోయి వాడు ధర్నా కూర్చుంటే కూడా వాడు కూర్చొని బంద్ చేస్తాను చెప్తాడు. ఒక వారం బంద్ చేస్తాడు, మళ్ళీ వారం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అది వాసన బాగా వస్తుంది. కొంతమంది పిల్లల మీద కూడా కంపెనీ ఇచ్చిన కొంతమంది పిల్లల మీద కూడా పోయి ఆడ ఉంటే కూడా కొంతమంది పిల్లలు వస్తున్నారని అది అట్లే పంచాయతీ నడుస్తూ ఉన్నది. మళ్ళీ బాగా చేస్తుంటారు. కంపెనీ బంద్ కావాలని కొడుతున్నాం సార్. మీకు ఈ ఫామ్తో మాకు చాలా ఇబ్బంది ఉంది. చేపలది ఫామ్ ఉంది, కోళ్ళ దానాలు అవి తెచ్చేసి ఇక్కడ స్మెల్ వస్తుంది. పెద్ద మనుషులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇబ్బంది ఉంటున్నది. గవర్నమెంట్ జర స్పందించి మమ్మల్ని జర హెల్ప్ చేయండి, మాకు సహకరించండి. ఈ కంపెనీతోనే మాకు జ్వరాలు వస్తున్నాయి, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ముసలి ఇబ్బంది పడుతున్నారు. ఈ కంపెనీ తొందర దీపించేటట్టు ప్రయత్నం చేయండి సార్. గవర్నమెంట్ సహకరించండి. వాసననే సమస్య ఎక్కువ ఉన్నది. దాన్ని బంద్ చేపిస్తే ఊరు అప్పుడు మంచిగా బాగుపడుతుంది. చిన్న పిల్లలకు, ముసళ్ళకు, అందరికీ, పెద్దోళ్ళకు అందరికి కూడా వస్తుంది ఆ వాసన. ఎవరికి కూడా వస్తుంది, ఎవరికి రాదు. అది చాలా ప్రాబ్లమే ఉంది ఈ ఊరికి. ఓ పాడైతే ఆ గడల పొడత కూడా ఉండరు. మళ్ళీ వస్తారు అక్కడ చేనుల దగ్గర ఉన్న వాళ్ళకి. ముసళ్ళకు, పిల్లలకు ఇబ్బంది జరుగుతున్నది. వాసన చాలా వస్తున్నది, చేపల వాసన. అది జర దయచేసి చూడండి, మీరు మా ఊర్లో కాపాడండి. ఆ కంపెనీ వలన చాలా వాసన వస్తుంది. ఈగలు, విపరీతమైన ఈగలు ఆడుతున్నాయి. దాని నుంచి ఊరుకు చాలా ఇబ్బంది కలుగుతుంది. లేని రోగాలు వస్తున్నాయి, లేని రోగాలు వస్తున్నాయి. ఆ చేపల కంపెనీ బంద్ చేస్తేనే బాగుంటది. అన్నం కట్టకపోతే అన్నం అన్న జల్లి ఇంటికి వస్తున్నాం. పని చేయడానికి కూడా వస్తుంది. కూలీలో నిలిస్తే కూడా వాసన వస్తుంది. మేము పొలం ఉన్నది, 2 ఎకరాల పొలం ఉన్నది. అంచుకు మా అంచుకున్నది. ఈ నాయనలో చేను, మా చేనులు అన్నీ ఉన్నాయి అంచుకు. మాకు అన్నం కట్టకపోయిన అన్నము ఇంటికి మళ్ళా లిటర్గా తీసుకురావాలి. ఈగలు, దోమలు అన్ని వాళ్తాయి. ఆ అన్నం తినమ్మ వాసన ఇంట్లో కూడా వస్తుంది, గబ్బు వాసన. ఈ ఊళ్ళో కూడా మస్తు కొట్లాటలు అయినాయి. అది బంద్ చేపియాలి. తీసుకొని పై కట్టారు, పింటర్లీలో డబ్బు పెట్టుకొచ్చేదాన్ని పింటర్లీలో డబ్బా వేసుకోలేను నేను. అన్నం తినక 1 సంవత్సరం అయితే 10 మంది జనం వచ్చి 1 నెల ఇదే మహేంద్ర దవాఖానలో చూపించుకున్నా తక్కువ కాలేదు. మళ్ళీ పైసల దవాఖానలో పెట్టి తక్కువ చేపించుకున్నాం. చికెన్ మసాలా, చికెన్ది, చేపలది, దోమ, ఈగ, మాకు దగ్గులు, దమ్ములు, అన్ని జ్వరాలు వస్తున్నాయి. ప్రాణాలు మంచిగా ఉంటలేవు. అది ఒకటి చేయాలి. 2 చికెన్ది, చేపలది మార్కెట్ 2 తీసేసి అక్కడి తీసేసి మంచిగా ఉంటాం సార్. మాకు అయితే అవి నుంచే వస్తుంది సార్. మరి లేదు, అవి లేకముందు మాత్రం 1 ఈగ లేదు, 1 దోమ లేదు, 1 ఈగ లేదు, 1 దోమ లేదు. ఆడ కంపెనీ ఆయన నుంచే ఇండ్లకి వస్తున్నాయి. ఫ్యాన్లు వేసుకునేదాకా నిడిది వస్తలేదు మా దగ్గర. ఫ్యాన్ వేసుకుంటేనే నిడిది వస్తుంది.
లేకుంటే నిరుడు వస్తలేదు. అప్పటిదాకా ఇది పోతేనే మాకు దరిద్రం పోతుంది, లేకపోతే మంచిది కాదు. రోగాలు వచ్చి కూడా నిజంగా చచ్చిపోతారు. ఇది ఆస్తాం టైంకి మంచిగా వచ్చేది.